చూడండి ప్రకృతి అందాలను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ విహారం. ఇప్పుడు మనం ఇన్నర్ మంగోలియాలో ఉన్నాం. ఇన్నర్ మంగోలియా ఫేమస్ ఫర్ గ్రాస్ ల్యాండ్స్, ల్యాండ్స్కేప్స్. చూడండి వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. డ్రాగన్ బోట్ ఫెస్టివల్ నుంచి మాకు 3 days హాలిడేస్ ఇచ్చారు. సో ఈ 3 days మేము ఇన్నర్ మంగోలియా ట్రిప్కి వచ్చాం. ఈ 3 daysలో మనం టోటల్ 5 places అయితే కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి మనం రివర్ రాఫ్టింగ్ వెళ్తున్నాం. రివర్ రాఫ్టింగ్ అబౌట్ 10 to 15 minutes రైడ్ అయితే ఉన్నది. మనమేం పెద్దగా తోయాల్సిన పని లేకుండా దానిపటికి అదే ఫ్లోలో వెళ్ళిపోతుంది. మన బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం రైడ్ ఫినిష్ చేసుకొని ఇందులో ఈ ట్రాక్టర్ వెహికల్లో వెళ్తున్నాం. ట్రాక్టర్ ట్రైన్ అనొచ్చు దీన్ని. చూడండి ఫుల్గా ఉంది. రివర్ రాఫ్టింగ్ కంటే ఈ ట్రాక్టర్ ట్రైన్ రైడే మాకు చాలా బాగా అనిపించింది. ఎగ్జైటింగ్గా ఉంది బాగా. ఒక చిన్న ట్రాక్టర్ని ఇంజన్లా పెట్టి డ్రమ్ములతో ఈ ట్రైన్ డిజైన్ చేశారు. ఎలా అనిపించింది మీకు ఈ ట్రైన్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం మంగోలియన్ స్టైల్ పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చాం. ఈ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత డిస్కో కూడా నడుస్తుంది ఇక్కడ. నైట్ 10 o'clock వరకు ఇక్కడే ఉండబోతున్నాం. క్రాకర్స్ అయ్యాక డ్రోన్స్ కూడా స్టార్ట్ అయ్యింది. డ్రోన్ షో కంప్లీట్ అయ్యాక డిస్కో స్టార్ట్ అయిపోయింది. 1 hour వరకు నడిచింది ఇక్కడే.
షో కంప్లీట్ అయ్యాక మనం మంగోలియన్ స్టైల్ గుడారం అయితే చేరుకున్నాం. ఈ గుడారాల లోపల ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ హోటల్ లాగే ఉన్నాయి, కాకపోతే స్టైల్ డిఫరెంట్ అంతే. అవుట్ సైడ్ ఎలా ఉందో రేపు మార్నింగ్ చూద్దాం. ఈరోజు నైట్ చీకటి పడింది కదా, సో అవుట్ సైడ్ సరిగా కనిపించట్లేదు. రేపు మార్నింగ్ డీటెయిల్గా చూపిస్తాను మీకు. ఇందులోనే మనకు బాత్రూమ్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్. గుడ్ మార్నింగ్ గాయ్స్, మార్నింగ్ 5:30 అవుతుంది. నైట్ నుండి వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇవి గుడారాలు అవుట్ సైడ్ నుంచి ఇలా కనిపిస్తాయి. ఇది ఒక పంట పొలాల మధ్యలో ఉన్నాయి, ఏర్పాటు చేశారు. ఇప్పుడు మార్నింగ్ 5:45 అవుతుంది. బస్సు మనల్ని పికప్ చేసుకోవడానికి వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ కోసం మధ్యలో ఒక చోట ఆపారు. బ్రేక్ఫాస్ట్లో పెద్ద వెరైటీస్ ఏం లేవు, బన్ను గంజి తాగేసి ఇప్పుడు గడిపేద్దాం. మెయిన్ ట్రిప్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. అసలైన గ్రాస్ ల్యాండ్స్ ఈరోజు మనం చూడబోతున్నాం. యాజ్ పర్ ప్లాన్ మనం కంటిన్యూస్గా 4 అవర్స్ రైడ్ అవుతుంది ఈ ఎస్యూవీ వెహికల్లో. చూస్తున్నారుగా, కనుచూపు మేర మనకు గ్రాస్ ల్యాండ్ కనిపిస్తున్నాయి. ఆవులు, గుర్రాలు, ఎటు చూసినా కూడా ఫుల్ గ్రీనరీ. అలా 30 మినిట్స్ జర్నీ తర్వాత మనం ఒక లేక్ దగ్గర ఆగాం. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేశారు. వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆకాశము, భూమి రెండు కలిసిపోయినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఫస్ట్ యాక్టివిటీ చైనీస్ ఫ్లాగ్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసి పట్టుకుంటే పైనుంచి డ్రోన్ కవరేజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఇక్కడ నుండి మనం ఇంకో ప్లేస్కి బయలుదేరుతున్నాం. ఇది మొత్తం మన కన్వాయ్. టోటల్ 14 వెహికల్స్ ఉన్నాయి. ఈచ్ వెహికల్లో 4 మెంబర్స్ చొప్పున ఉన్నాం. మన టోటల్ స్ట్రెంగ్త్ 55 మెంబర్స్. గ్రాస్ ల్యాండ్స్లో నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాం ఇంకా. నెక్స్ట్ మనం ఎడారి ప్రాంతం చేరుకున్నాం. ఇక్కడైతే మనం హార్స్ రైడింగ్ చేయబోతున్నాం. సోలార్ పవర్తో పనిచేసే సోలార్ కుక్కర్ చూడవచ్చు మనం ఇక్కడ. ఫస్ట్ టైం హార్స్ రైడింగ్, మన గుర్రపు స్వారీ స్టార్ట్ అయింది. లేక్ చుట్టూ ఒక ఫుల్ రౌండ్ అయితే వేసాం. టోటల్ 15 మినిట్స్ పట్టింది. 15 మినిట్స్కి 50 RMకి తీసుకున్నారు. అరౌండ్ 700 ఇండియన్ రూపీస్ అవుతుంది. ఇక్కడ జీప్ రైడింగ్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జీప్ రైడింగ్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ ఇసుక దినుల మీద నుంచి స్లైడింగ్ ఉంది ఇక్కడ.
మనం కూడా స్లైడ్ చేద్దాం. నెక్స్ట్ మనం కనబడుతున్న ఈ కొండను ఎక్కబోతున్నాం. ఆ పీక్ వరకు వెళ్ళిపోదాం మనం. ఇవన్నీ కూడా మనకు రియల్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్సెస్. పీక్ అయితే వచ్చేసాం. రండి గైస్, చూడండి అద్భుతాన్ని. కుర్రాళ్ళు సెల్ఫీ అడిగారు, సో సెల్ఫీ తీసుకున్నాం కుర్రాళ్ళతో కలిసి. అలా ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకుని మనం మళ్ళీ ఇంకొక మంగోలియన్ స్టైల్ పర్ఫార్మెన్స్కి అయితే వెళ్తున్నాం. అలా డే 2 ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ హాట్ పాట్లో మటన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది ఈ రోజుటి స్పెషల్. ఫస్ట్ మటన్ ఫినిష్ చేసుకుని అందులోనే ఆ హాట్ పాట్లోనే మళ్ళీ వెజిటబుల్స్ కూడా వేసుకొని తినాలి మనం. నెక్స్ట్ డే 3 ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మనము మ్యాన్ మేడ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఇది ఒకప్పుడు ఎడారి అయితే ఇప్పుడు దాన్ని ఫారెస్ట్గా తయారు చేశారు. చైనీస్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరము వాలంటీర్స్ని తీసుకెళ్ళి ఇక్కడ చెట్లను నాటించి ఈ ఎడారి ప్రాంతాన్ని ఒక ఫారెస్ట్ లాగా తయారు చేశారు. హలో చాపంగ్యో. ఇన్నర్ మంగోలియాలో ఏ ప్లేస్కి పోయినా ఈ హార్స్ రైడింగ్ అయితే చాలా కామన్గా ఉన్నట్టుంది. ఇప్పటికి మేము దాదాపు 5-6 ప్లేస్కి వెళ్ళింటాము. ఇక్కడ కూడా ఈ హార్స్ రైడింగ్ అనేది కామన్గా ఉందన్నమాట. పైన బ్రిడ్జ్ కింద చిన్న పిల్ల కాలువ అయితే నడుస్తుంది. ఈ లొకేషన్ మొత్తం చూస్తుంటే చైనాలో ఉన్నామో యూరోప్లో ఉన్నామో అనే ఫీలింగ్ వస్తుంది. పక్షుల కిలకిల రావాలు, చల్లటి గాలి, ఇక్కడ జింకలకు మనం డైరెక్ట్ ఫీడ్ చేయొచ్చు కూడా. సో అది గైస్ మన 3 days ఇన్నర్ మంగోలియా ట్రిప్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి,
ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. జై హింద్.